సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారాన్ని హోరెత్తించారు. మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భువనగిరిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకోనున్నారు. రేపు ఉదయం భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సేగౌడ్కు మద్దతుగా ప్రచారం చేస్తారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. మరోవైపు ఇవాళ రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రేపు ఉదయం 9 గంటలకు వరంగల్లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా బాన్స్వాడలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అభివృద్ధిలో ఏపీ సాధించింది 0, అవినీతిలో మాత్రం టాప్ పొజిషన్. ఏపీలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఈ మాటలు అన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు. ఏపీలో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొదటిసారి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. 2 సభల్లో ప్రధాని మోదీ జగన్పై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ బ్యాచ్కు ముచ్చెమటలు పట్టాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అయితే ప్రధాని విమర్శలకు వైసీపీ కౌంటర్లు కూడా రెడీ చేసింది. దీంతో ఎన్నికల వేళ ఏపీ రాజకీయం మరింతగా వేడెక్కింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరాన్ని తారక మంత్రంగా ఎంచుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. అయితే అయోధ్య రామ మందిరంతో పాటు మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కూడా ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమలనాథులు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ అయితే మరో అడుగు ముందుకేసి మతపరమైన రిజర్వేషన్లు కొనసాగనివ్వనని తెలంగాణ గడ్డ మీదనే భీష్మ ప్రతిజ్ఞ చేశారు. संयुक्त आंध्र प्रदेश का हिस्सा था, तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे. कांग्रेस ने यहाँ एसटी, एससी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया. कांग्रेस ने सबके आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था. कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దేశ అభివృద్ధితో పాటు మేనిఫెస్టో అంశాలను ప్రచారం చేస్తూనే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెలంగాణలో ప్రకటించారు. ఆ 4% రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రచారంతో నిమ్న వర్గాల ఓట్లకు బీజేపీ గాలం వేసింది. కాంగ్రెస్ పార్టీ का एक सूत्र है, झूठ बोलो, जोर से बोलो, सार्वजनिक रूप से बोलो और बार बार बोलो. वो कहते हैं मोदी जी को बहुमत मिलेगा तो मोदी जी आरक्षण हटा देंगे. मेरा फेक वीडियो बनाकर सर्कुलेट करती. मैं आपको बताना चाहता हूं कोरबा वालों, 10 साल से आपके आशीर्वाद से मोदी जी के पास बहुमत है. मोदी जी ने आरक्षण ना हटाया, ना हटाएंगे. बहुमत का उपयोग क्या किया?
370 हटाने के लिए किया, राम जन्मभूमि का मंदिर बनाने के लिए, सीए लाने के लिए, ट्रिपल तलाक हटाने के लिए किया, और अब यहाँ सरकार दी, बहुमत का सरकार का उपयोग नक्सलवाद को समाप्त करने के लिए हम कर रहे हैं। नक्सलवाद అయితే పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ముస్లిం రిజర్వేషన్ల మీద బీజేపీ అగ్రనేతలు ఊసే ఎత్తడం లేదు. నిజానికి మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. అది ఆ పార్టీ ఫిలాసఫీ. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా మతపరమైన రిజర్వేషన్లను అస్సలు ఒప్పుకోదు. మతపరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆర్ఎస్ఎస్ గట్టిగా నమ్ముతుంది. మరి ఆ మూల సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఏపీలో ఎందుకు గట్టిగా చెప్పడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మైనారిటీ బుజ్జగింపులకు తమ మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమితో బీజేపీ జతకట్టింది. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ వరాలు ప్రకటించారు. ₹1,00,000 దాకా హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 50 ఏళ్లు నిండితే పెన్షన్ కూడా ఇస్తామని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. అయితే ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు మోదీ, అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని, అందుకే ఆ ప్రస్తావన చేయలేదని అంటున్నారు. మైనారిటీలను బుజ్జగిస్తున్నారు అని కాంగ్రెస్ మీద విరుచుకూర్పడే మోదీ, అమిత్ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు 2 అదే పని చేస్తున్నా ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా బలమైన స్లోగన్ గా ఉన్న మైనారిటీ రిజర్వేషన్ల అంశం ఏపీలో మాత్రం వినపడటం లేదనే చర్చ జరుగుతోంది. మరి లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ ఎత్తుగడలతో రాజకీయ లబ్ధి చేకూరుతుందా? ఒకవేళ ఫలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. అమలు కాని హామీలు ఇచ్చి విఫలమయ్యారని విమర్శించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ గారిని బలపరచాలంటే మీరందరూ సంకల్పబద్ధులై తప్పకుండా కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది ప్రార్థిస్తున్నారా. మన యొక్క గుర్తు కారు గుర్తుపై మీరు ఓటేయవలసింది ప్రార్థిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన యొక్క కారు గుర్తు ఫస్ట్లోనే ఉంటుంది కనుక ఏదైతే ఇంజన్ చేయగానే ఫస్ట్లోనే మీరు కారు గుర్తుపై వేసి, ఎందుకంటే కారు గుర్తు అదేవిధంగా నా ఫోటో కూడా అందులో ఉంటుంది, దాని మీద తప్పకుండా మీరు సింబల్ను అంచేసి మమ్మల్ని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. హోంశాఖ మంత్రి తానేటి
వనిత ప్రచారంలో ఈ ఘటన జరిగింది. వైసీపీ శ్రేణులు నల్లజర్లలో టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్లతో హంగామా సృష్టించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలతో పాటు డీజే వ్యాన్, కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో నల్లజర్ల ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ జగదీష్ పరిస్థితిని సమీక్షించారు. అన్న మాట ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తారని స్పష్టం చేశారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా జరిగిన బైక్ ర్యాలీలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. హబ్సేపూర్ క్రాస్ రోడ్ నుంచి దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఈ బైక్ ర్యాలీ సాగింది. కిస్తీల లెక్క రుణమాఫీ చేస్తారని మోసం చేసిన కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. హస్తం గుర్తుపై ఓటేసి మధుకు విజయం చేకూర్చాలని కోరారు జగ్గారెడ్డి. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకున్నాడంటే ఈ అప్పులు చేసి గెలిపిస్తే ఆయనతో ఏడ ఈ పంచాయతీ ఇప్పుడు ప్రశాంతంగా 5 ఏళ్ళు అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటారు అనే లెక్కల ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఇది వాస్తవమా కాదా? నిజమే కదా. కాంగ్రెస్ వాళ్ళం కదా, ఏదో కేసీఆర్ తిట్టాలని తిడతలే, ఇది వాస్తవం కాబట్టి మీకు చెప్తున్నా. ఇది కాబట్టి అందుకే 3 నెలలు లేట్ అయింది. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల హైదరాబాద్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్నారు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ నరసింహ యాదవ్. కుకట్పల్లి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మా లీడర్లు, మా నాయకులు అందరూ కూడా పెద్దెత్తున వచ్చి ప్రతి ఒక్క ఓటర్ని కారుకు ఓటేయాలి, మా ఎమ్మెల్యే గారు మీరు చేసిన డెవలప్మెంట్ చూసి మాకు ఓటేయాలని చెప్తే చాలా మంచి స్పందన ఉన్నది. తప్పకుండా గత 15 ఏళ్ళ సార్ మీకు వేస్తున్నాము, 3 పర్యాలు ఎమ్మెల్యే గారు చేసినాము. రాగి లక్ష్మణ్ కూడా భారీ మెజార్టీ మేము మా బోయిన్పల్లి డివిజన్ నుంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం. ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళు కూడా సానుకూలంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేము ఉన్నాము, కారుకి వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానికి ఎంతో సంతోషం. ఎందుకంటే మేము చేసిన పనికి ఫలితంగా విజయనగరం కానీ ఏ కాలనీ కానీ ఏ బస్సు కానీ మేము కారుకుద్దెంపుడు ఉంటామని చెప్పి కాబట్టి ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఎలక్షన్ తర్వాత మా ఎమ్మెల్యే గారు మళ్ళీ పరిష్కరించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ వద్ద ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడ్డ శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ శ్రీకర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు మూకుమ్మడిగా శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.